వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా కేసరి చేసి చూపిస్తానండి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను. ఇందులో 2 కప్పులు వేస్తున్నానండి సేమియాలు. ఇవన్నీ బాగా ఎరుపు రంగు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. వేగిపోయినండి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 కప్పులు వేస్తున్నానండి వాటర్ సేమియాలు ఉడికించుకోవడానికి. వాటర్ ఇప్పుడు మరుగుతుందండి. ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేసుకుందాం. ముందుగా 1 నిమిషం పాటు హైలో ఉంచుకుని అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి సేమియా మెత్తబడే వరకు. సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం. 2 కప్పులు సేమియాకి 1.5 కప్పు వేస్తున్నానండి పంచదార. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి పంచదార కరిగే వరకు. పంచదార మొత్తం కరిగిపోయి పలచగా అయిందండి. ఇప్పుడు ఇది ఇంకానే ఉడకడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. యాలకుల పొడి 1 టీ స్పూను వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఉడకడానికి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసేసాను. మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసానండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ప్యాన్కి అంటుకోవట్లేదండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.